Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalelu. ఇవాళ బయలుదేరామండి. మా ఆయన చాలా ఊపులో ఉన్నారు. ఈసారి మా వినాయక చవితి అసలు ఎలా ఉండబోతుందంటే డబుల్ ధమాకా. వినాయక చవితి ఇట్ ఇస్ డబుల్ ధమాకా అన్నమాట. ఆఫీస్ లో ఫస్ట్ టైం ఆఫీస్ లో వినాయకుడిని పెడుతున్నాము. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మేము కూడాను. మా ఇంటికి ఎలాంటి వినాయకుడు వస్తాడో ఫస్ట్ చూడాలనుంది నాకు. మీరు కూడా చూసేద్దరు కానీ మొత్తం చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అసలు రోడ్స్ అన్ని కూడా అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా అసలు మొత్తం చూడటానికి అన్ని కలర్స్ అన్ని మా ఇంట్లో మా ఆఫీస్ మాత్రమే మీకు చూపిస్తాం అనమాట. అండ్ మీకు ఇంకొకటి ఏం చెప్పాలనంటే ఈ ఎపిసోడ్ ని మాత్రం క్లియర్ గా చూడండి. ఎందుకునంటే స్టార్టింగ్ లోనే చెప్పేస్తున్నాను నేను మీకు. మన వినాయక చవితి ఎపిసోడ్ లోనే ఈ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. ఏంటి అని అంటే మన నవరాత్రి ఎపిసోడ్స్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఎపిసోడ్ లో ఉంటుందన్నమాట. సో అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. మరి నేను సంబంధం లేదు నాకు. ఓకే చాలు వెళ్దామా. సో ఇప్పుడు విషయం ఏంటి అని అంటే మేము నవరాత్రి ఎపిసోడ్స్ వచ్చేసేసి 8 ఎపిసోడ్స్ విత్ సబ్స్క్రైబర్స్ చేస్తున్నామండి. సో దీనికి సంబంధించిన చూజ్ ఎలా చేసుకుంటాము, ఎందుకనంటే మన దగ్గర లక్షల కొద్ది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లక్షల్లో మనకి వ్యూవర్స్ ఉన్నారు. కాబట్టి పిక్ చేయడం ఎలాగా, మనం ఈసారి మీకు చెప్పినట్టు వర్షాల మూలాన వేరే ఊర్లకి మనం వెళ్ళలేకపోతున్నాము బికాస్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్ అండ్ ఆల్. అందుకని ఏంటి అంటే మనం హైదరాబాద్ లో మాత్రమే సబ్స్క్రైబర్స్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఈసారి కాంటెస్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్ ఫ్రమ్ హైదరాబాద్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే సాటర్డే రోజు ఒక కమ్యూనిటీ పోస్ట్ పెడతానండి. ఆ కమ్యూనిటీ పోస్ట్ లో డీటెయిల్స్ అన్ని మీకు సపరేట్ గా ఒక రీల్ పెడతాను కమ్యూనిటీ పోస్ట్ కి ముందు. సో రీల్ పెట్టినప్పుడు అప్పుడు మనం ఎలాగా ఆ కమ్యూనిటీ పోస్ట్ లో మనం ఎలాగా పార్టిసిపేట్ చేయాలి, నేను ఎలా చూస్ చేసుకుంటాను నా సబ్స్క్రైబర్స్ ని, ఎవరెవరి ఇంటికి నేను వస్తాను ఈ 8 ఎపిసోడ్స్ చేయడానికి, అది ఎంత బ్యూటిఫుల్ గా మనం చేసుకుంటాము, ఇవన్నీ కూడా అప్పుడు మాట్లాడుకుందాం. సో అందుకనే మెయిన్ గా నేను మీకు చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే సాటర్డే కమ్యూనిటీ పోస్ట్ మధ్యలో వచ్చే యూట్యూబ్ షార్ట్, ఈ రెండు కూడా మీరు మిస్ అవ్వద్దు, ఓకేనా. అండ్ ఇప్పుడు మేము గుడిమల్కాపూర్ మార్కెట్ చూడండి ఎంత జనం ఉన్నారంటే అసలుకి ట్రాఫిక్ చూసారా మీరు, ఇదిగోండి ఎక్కడ చూడండి. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా అనుకుంటూ బొజ్జ గణపయ్యలందరూ రకరకాలు ఎంత కలర్ఫుల్ గా ఉంటాయంటే వినాయక చవితి మన హైదరాబాద్ అసలు కదా భలే అనిపిస్తుంది, అక్కడే ఉండాలనిపిస్తుంది. బాంబే అంటారు, బాంబే కూడా ఉండొచ్చు కానీ మన హైదరాబాద్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ చూడము స్వస్తిక్ మీద వినాయకుడు కనిపిస్తున్నాడా. ఎంత కలర్ఫుల్ గా చూడము. ఇది చూడు వాడి మంచిగా చూడు, దానిమ్మలు వాడే కట్టి పెట్టేశాడు చక్కగా, చూసావా. ఏం చేస్తున్నావు? అక్కడ వరకు ఉందంటనా? ఏ టర్నింగ్ దాకా? ఈ రోడ్ టర్నింగ్ దాకా, ఈ టర్నింగ్ దాకా అంటే మార్కెట్ మూలానేమో. ఇదిగో ఇది వచ్చేసేసి మా కూరగాయల మార్కెట్ అండి గుడిమల్కాపూర్. ఇటు వెనకొచ్చేసేసి ఫ్లవర్ మార్కెట్. మావాడి ట్రాఫిక్ జామ్ అయిందని ముందు వెళ్ళిపోతుంది దానిమ్మకాయలు కొనడానికి. అక్కడ బాగున్నాయంట ఫ్రూట్స్, ఎంత బాగుంటది కదా. మనం కూడా జనాల్లో కలిసిపోయి సరదాగా అలా షాపింగ్ చేసుకుంటూ ఉంటే. కానీ వీళ్ళు కూడా ఇదే కదండి టైమ్ అమ్ముకోవడానికి. పాపం నేను అసలు బేరం ఆడండి ఇలాంటి వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఓన్లీ ఒక్కసారి పండక్కి వీళ్ళు ఫ్రూట్స్ వాళ్ళ దగ్గర లేకపోతే ఆ పత్రి వాళ్ళ దగ్గర మనం బేరాలు ఆడితే నాకు బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు అమ్ముకునేది ఒకసారికి. సో అందుకే నేను వాళ్ళు ఎంత చెప్తే అంత మామూలుగా నేను ఇచ్చేస్తుంటాను అనమాట. ఎంత
ఎంతో కష్టపడితే గానీ వాళ్ళు పాపం ఇవన్నీ అమ్ముకోలేరు. నేను చాలా వెయిట్ చేస్తున్నా మా వినాయకుడు ఎలా ఉంటాడు, మా ఇంటికి వచ్చే వినాయకుడు అని చెప్పి. నేను ఇలా కార్లో మూవ్ అవుతున్నాను. మావాడు ఎక్కడ దిగేసేసి తమలపాకులు అన్ని కొనేస్తుంది. అరే మూవ్ అవుతుంటే అన్ని మళ్ళీ ఇక్కడికి. ఓ మై గాడ్, సూపర్ షాపింగ్ కదా ఇది, ఇంట్రెస్టింగ్ షాపింగ్. ట్రాఫిక్ లో కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు ఇలాగా. ఏంటని రన్నింగ్ రేస్ ఏంటని ఇది? చలో 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 ట్రాఫిక్ అను మన కోసం ఆగిపోయింది. నేను అదే అన్నాను, ఇలా కూడా ట్రాఫిక్ లో షాపింగ్ అని. దానిమ్మకాయలు కొనేసాను, మొక్కజొన్న కండలు కొనేసాను. సూపర్ అన్న. ఆయన ఒకటే నవ్వుతున్నాడు ఎవరు దగ్గర, ఆయన ఒకటే నవ్వుతున్నాడు. మేడం आपका कोई वीडियो निकाल रही थी कॉमेडी। मैडम गाड़ी में से कोई वीडियो निकाल रहे అని అన్నాడు. मेरी हस्बैंड है भैया. గుడిమల్కాపూర్ దాటిన తర్వాత వినాయకుడు ప్లాన్ ఫ్లాప్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మేము విజయనగర్ కాలనీకి వెళ్తున్నాం. నా చిన్నప్పుడు నేను పెరిగిన ప్లేస్. ఇక్కడ చిన్నప్పటి నుంచి వినాయకుడు చాలా బాగుంటారు. రేపు మళ్ళీ రావాలి వినాయకుళ్ళు అందరినీ చూడటానికి. మేము వినాయకుళ్ళు అన్ని చూస్తాం కదా సాయంత్రం. ఈ రోజు ఓన్లీ ప్రిపరేషన్స్. ఈ రోజు ఓన్లీ ప్రిపరేషన్స్. రేపు పూజది అండ్ మేము చూసే వినాయకుల్ని బయట ఇక్కడ అంత గ్రాండ్ గా పెడతారు కదా పెద్ద పెద్దవి, అవన్నీ కూడా మేము మీకు చూపిస్తాం. ఖైరతాబాద్ అయితే వెళ్ళలేము, అక్కడ జనాలు మేము తొక్కేస్తారు మమ్మల్ని పిసికి పక్కన పడేస్తారు. అందుకే అలా కాదు కానీ ఇక్కడ మాత్రమే వెళ్తున్నాం. కుదిరినంత వినాయకులు చూపిస్తాం అంతే. మీరు కూడా దర్శించుకోండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో. ఈ ఎపిసోడ్ లో ఓన్లీ ప్రిపరేషన్స్. ఎందుకంటే మా ప్రిపరేషన్స్ మామూలుగా లేవు, ధూమ్ ధామ్ దడాకా లాగే ఉన్నాయి. చూద్దాం. కార్స్ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు మేము వినాయకుడిని చూడటానికి వెళ్తున్నాము. అయితే అంకిత వచ్చేసి ఇంట్లో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట. అంకిత అక్కడ పెట్టేశాము. ఇల్లంతా కొంచెం తను క్లీన్ చేసుకుంటుంది అనమాట. సో అనిరుద్ధ్ అండ్ ఆంటీ ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ వినాయకుడిని చూపిస్తాను మీకు. లడ్డు కావాలా ఆంటీ? స్వీట్ లడ్డు కావాలా నాయనా? ఇక్కడ చూసావా ఈ వినాయకుడిని? మా ఆవిడ ఒక్క చోట ఫిక్స్ అవ్వదు. 4-5 షాపులు తిరిగిన తర్వాత రౌండ్ వేసిన తర్వాత ఏది బెస్ట్. సో గొడుగులు, ఓకే, మట్టి వినాయకుడిని కొందామని చెప్పి విజయనగర్ కాలనీకి వచ్చానండి. కానీ ఏ వినాయకుడు కూడా నన్ను ఇంప్రెస్ అవ్వట్లేదు. నేను అందుకని ఈసారి కలర్ వినాయకుడిని పెట్టుకుంటాను. చాలా టేస్ట్ చూపించింది. చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి మా ఆఫీస్ వినాయకుడిని.
Yeah, this is all my manufacture. You only. Yeah, I did. And how many people are selling this one? I only did. Oh, Yeah. you only supply to others. Yeah, 1,000 I supply. Oh, very good. వెరీ గుడ్ అండి. శివంగివే తలవంచే మగ జాతినికే. So this one for me. Does it? Also for me. That is 200, huh? This is 200. Why? Ante because of this work. Because of this work. Work. Oh, okay. So she said because of this work. Nice. Gold is. That is belts. No, but I like this only. Oh, that this is also nice, but in this that sound will come. Okay, fine. No, in this not that much of shine. If you close the light also, switch off also, it will be shine. Okay. We'll take this. That purpose I am saying like. Okay. This or this? Every time I see here only. Yeah. Okay, done. After this, what do you do? After And that, what season will come, I will do. Every season I will do. According to the festival. Yeah. What is your name? My name is Vinuta Rani. వినూత రాణి. Vinuta రాణి. Yeah, BINUTA. ఎవరైనా సరే మా విజయనగర్ కాలనీకి వస్తే మా వినూత రాణి దగ్గర నుంచి కొనుక్కోండి. పండక్కి తగ్గట్టు అన్ని ఉంటాయి. అంతే కదా? That mugus and all things. So are everything. Yeah, You will come for everything. నవరాత్రి. Yeah, okay. Okay? సో ఆవిడ ఎంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంది కదా, బాగా చదువుకున్న ఆవిడ. కానీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. Thank you, Bhaiya. Okay, madam. One more thing. I'll be supply the meals also. Meals also. Yeah. Oh. Veg or non-veg. You have any phone number? యూ ఎనీ కార్డ్? Card not having, phone number is having. Phone number Okay. you have? Okay. ఈ నంబర్ మేము ఛానల్లో యూట్యూబ్ లో ఇవ్వచ్చా? మీకు ఆర్డర్స్ వస్తాయి. Okay. ఇవ్వచ్చా? సరే నంబర్ I'm చెప్పండి. not applying for that hard cafe company in high-tech city. Oh wow. Okay. Veg biryani, paneer curry, aloo kurma, 150 chapatis Okay. and chicken. ఓకే. సో ఎవరికైనా మీల్స్ అలాంటివి కావాలనుకుంటే వినూత రాణి విల్ డూ దట్ ఆల్సో. మొబైల్ నంబర్ చెప్తుంది. నంబర్ 630 Oh. 527 ఓకే. అని 5610. ఓకే. హలో कैसे हो? అను మీ మా చిన్నప్పటి నుంచి ఇక్కడే బ్యాంగిల్స్ కొనుక్కునేదంట. దిస్ బ్యాంగిల్ స్టోర్ అలాగే ఉంది, జ్యోతి బ్యాంగిల్ స్టోర్. यूट्यूब चैनल को बोली कि यहाँ पे मेरा डांस परफॉर्मेंस का बैंगल्स मैं यहाँ पे खरीदी. अभी भी मेरे पास है वो बैंगल्स, दिखाऊंगी व्यूअर्स को. అప్పుడు ఎన్ని ఇయర్స్ నీకు? 5 years. 5 years. देखे तब अंकल थे, जब मैं छोटी थी अंकल थे. Yeah. She was 5 years old. Hello, hi. अभी भी ये बैंगल्स. సో ఇలాంటి వాళ్ళ దగ్గర మనం బేరం ఆడకూడదండి అవును కదా. వాళ్ళు సంపాదించుకునేది ఈ రోజే కాబట్టి మనం అస్సలు బేరం ఆడతాం. అవును. మెయిన్ ఏరియాకి వచ్చేసాము. అమ్మ సార్ ఇందాక ఎవ్వరు లేరేమో, ఇప్పుడు పెట్టారు వీళ్ళు. మళ్ళీ పెట్టారు మొత్తం. అసలు ఎంత బాగుంది చూడు, కలర్ఫుల్. దొరికాడా నీ వినాయకుడు? ఇంకా దొరికి వినాయకుడు దొరికేందుకు నేను ఇంటికి వెళ్ళవా? ఆల్రెడీ 4 అవుతుంది నాన్న. పర్లేదు, నా వచ్చాను వినాయకుడు వచ్చాం, దొరకాలి. 12కి వచ్చాం. సేమ్ సైజ్. గణపతి స్వామి బుజ్జలు కని ఎక్కావే. ఫైనల్లీ మా వినాయకుడు మాకు దొరికిపోయాడు. చాలా వెతికి కొనుక్కున్నాము. ఇదిగోండి, దాసుకుని వెళ్తున్నాడు మా ఆయన. సో ఫైనల్లీ వినాయకుడు దొరికిపోయాడండి. టుడే ఈజ్ ఎ నైస్ సన్నీ డే. లేకపోతే నార్మల్ ఎప్పుడు కూడా వినాయకుడు కొనాలంటే వర్షము చిత అంతా ఉంటది. ఈ రోజు కొంచెం బ్రైట్ సన్నీ డే ఇన్ హైదరాబాద్. చూసుకొని మన వినాయకుడు కనిపిస్తున్నాడు. కొంచెం రివీల్ అవుతున్నారు. సో ఈ రోజు మొత్తానికి అన్ని తీసుకున్నామండి. యాక్చువల్లీ మేము ప్రతిసారి మట్టి వినాయకుడిని పెడతాం ఎన్ని సంవత్సరాల నుంచి. బట్
ఈసారి ఎందుకు తీసుకున్నామనంటే మన వినాయకుడు ఈసారి వచ్చేసేసి మనము ఏం కొంటున్నాము, ఎందుకు అది కొంటున్నాము, ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాము. సో ఇప్పుడు ఏంటంటేనండి, ఇప్పుడు డెకోర్ వాళ్ళు వస్తారు, మా ఆయన మధ్య మధ్యలో 100 సార్లు మాట్లాడుతున్నాడు. ఏంటంటేనండి అని అంటున్నాను, మధ్యలో అను ఇదాను అనుని బుగ్గలు ఎదగయ్యాను ఏం మాట్లాడుతున్నాడు. సో ఏంటంటే చూసారా, మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వాడకుండా ప్లీజ్. ఇప్పుడు విషయం ఏంటంటే సో నన్ను చూపి చెప్తాను. సో ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పదం ఉంటుంది. సో ప్లస్ సోదా, సోది మొగుడు పెళ్ళాం, సోది పెళ్ళాం, అంతే కదండి. ఎనీవేస్ ఇప్పుడు ఏంటంటే డెకోర్ వాళ్ళు వస్తారు మన ఇంటికి ఎప్పట్లాగే వరలక్ష్మి వ్రతంకి, లేకపోతే మనం మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ 50th యానివర్సరీకి చేయించిన సేమ్ డెకోర్ తోనే ఒక బ్యూటిఫుల్ మందిరం రెంట్కి తెప్పించుకున్నాం. మనం ఏం కొనుక్కోలేదు, కొనుక్కుంటే అంత పెద్ద మందిరం మనం ఎక్కడ పెట్టుకుంటాం. సో రెంట్కి తెప్పించుకుంటున్నాం అనమాట. ప్లీజ్. అండ్ ఇంకొకటి, మేము ఇలా చేసుకోవడానికి మా హ్యాపీనెస్ ఇది. దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. మేము ఈ యూట్యూబ్ కోసమో లేకపోతే ఛానల్స్ కోసమో మేము ఇంత ఆర్భాటంగా చేయట్లేదు. మా మనసు నుంచి వచ్చింది ఇలా చేసుకోవాలని, అలా చేసుకుంటాం. ఎప్పుడు ఇలానే చేసుకుంటాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే యూట్యూబర్స్ అందరు కూడా ఏంటో చాలా హడావుడి చేస్తున్నారు, పెద్ద పెద్దగా గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ప్రూఫ్స్ కావాలా మీకు? ప్రూఫ్స్ కావాలి అంటే ఫేస్బుక్ లో మా అకౌంట్స్ లోకి వెళ్ళండి. అప్పుడు యూట్యూబ్ లేవు కదా, ఫేస్బుక్ లో మా అకౌంట్ కి వెళ్ళి మా పాత ఫోటోలన్నీ చూడండి, వరలక్ష్మి వ్రతంవి, వినాయక చవితివి. మీరు కమెంట్ కొట్టే ముందు అట్లీస్ట్ నా పేజ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. నేను అప్పుడు అలానే చేసుకుంటున్నాను, ఇప్పుడు అలానే చేసుకుంటున్నాను, ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. ఎందుకునంటే మాకు ఇష్టం. నాకు ఇంద్రాకి ఏంటినంటే ఫెస్టివల్స్ అంటే మా ఇద్దరికి కూడా చాలా చాలా ఇష్టం. ఆ ఫెస్టివల్స్ ని మా పెళ్ళైన దగ్గర నుంచి మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఫెస్టివల్ ని ఇంతే క్యూట్ గా మాకు నచ్చినట్టుగానే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ రోజు అన్ని అయిపోయాయి. ఇప్పుడు వెళ్తే డెకోర్ వాళ్ళు వస్తారు, వైని చేస్తారు. ఇవన్నీ మీరు చూడాలి అని అంటే మా ప్రసాదాలు ఆర్ గోయింగ్ టు బి వెరీ నైస్, వెరీ డిఫరెంట్ ప్రసాదాలు. ఆ ఎపిసోడ్, దాని తర్వాత నాది ఇంద్రావి బట్టలు, దాని తర్వాత మా దేవుళ్ళు, మా ఆఫీస్ దేవుడు, దాని తర్వాత మా పూజ, దాని తర్వాత ఇంకా మా డే యాక్టివిటీస్ అంతా దేవుడికి సంబంధించినవన్నీ, వినాయక చవితికి నేనైతే ఒక ప్రైజ్ లేదు, మీ అందరూ చూసారు నా డాన్స్ చాలా సార్లు. బట్ రేపు స్పెషల్ గా, రేపు అంటే మన వినాయక చవితి రోజు నేను ఒక రీల్ రిలీజ్ చేస్తున్నాను. నాది డెఫినెట్లీ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సాంగ్ మేబీ మార్చొచ్చు రైట్స్ లేక, బట్ నేను అది సేమ్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను అండ్ సేమ్ యూట్యూబ్ లో మన దీనిలో కూడా వినాయక చవితి రోజు పోస్ట్ చేస్తాను. నా డాన్స్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. ఈ డాన్స్ ఎప్పుడు బానే ఉంటుంది, అందరికి తెలుసు మంచి క్లాసికల్ డాన్స్ అనేసి. మర్చిపోయాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక వీడియో పెడతానండి. చాలా క్యూట్ తాంబూలాలు తెప్పించాను ఈసారి, అది కూడా మీకు చూపిస్తా. ఎందుకు చూపిస్తానంటే వినాయక చవితి అయిపోతుంది. కాకపోతే ఏంటి అని అంటే అట్లీస్ట్ ఆ ఇన్స్పిరేషన్ తో మనం నవరాత్రికి తాంబూలాలకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ తాంబూలం అనమాట, క్యూట్ తాంబూలం. సో అది కూడా వీడియో దీనిలో ఇన్సర్ట్ చేస్తా, ఓకేనా? సో చెప్పాను కదా క్యూట్ తాంబూలంలని. చూడండి, వినాయక చవితికి నేను తెప్పించుకున్న బ్యాగ్స్ బాగున్నాయా? తాంబూలం బ్యాగ్స్ అన్నమాట. ఎక్కువ తెప్పించుకోలేదు, నేనేం ఎవరిని బొట్టి మమ్మీ వాళ్ళకి వీళ్ళకి కదా, సో అందుకని సింపుల్ గా ఏదో తాంబూలం ఇస్తే బాగుంటుంది. ఎలా ఉన్నారు వినాయకుళ్ళు? బాగున్నారు కదా. దాంట్ లోపలికి ఇప్పుడు వచ్చేది ఎలాగో దివాళీ కదా, అందుకని చిన్న టీ లైట్ క్యాండిల్స్ ది వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీతో తెప్పించుకున్నాను. పసుపు కుంకుమ వేసేసి ఒక ఫ్రూట్ వేసేసి ఇచ్చేస్తాను అనమాట. ఎలా ఉందమ్ము? బాగుంది కదా. సో దిస్ ఇస్ ఫ్రమ్ సెనోరా కోచర్. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను మీకు స్క్రీన్ మీద పెడతాను, మీరు చూడండి. వాళ్ళ దగ్గర నేను ఈ మధ్య చాలా తీసుకుంటున్నా. ఇదిగోండి, క్యూట్ గా ఉన్నారు, అసలు భలే ఉన్నాడు. వినాయకుడు ఫేస్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తానంటే నవరాత్రికి ఏమైనా మనం తాంబూలాలు ఇచ్చుకుంటాం కదా, బొమ్మల కొలువు దివాళీ టైంలో, అప్పుడు మనకు పనికొస్తాయి కాబట్టి ఒకవేళ మీకు కూడా ఈ పేజ్ నచ్చినట్టయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేసుకోండి. దానికి అమ్మవారి ఫేస్ వచ్చేస్తుంది, మనకి ఎలా కావాలంటే అలాగా.
సో ఇప్పుడు ఓకేనండి, మరి బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో Bye, కలుద్దాము. see you. ఇంకా మాకు చాలా పనులు ఉన్నాయి, బోలెడంత పనులు చేసుకోవాలి. వినాయక చవితి అంటేనే చాలా పనులు అండి. అంటే పనులు అంటే మనం చాలా చేయాలి. పిండి వంటలు కానీ నువ్వు చేస్తున్నావు నాన్న? డెకరేషన్ నువ్వు చేస్తున్నావా? నువ్వు చేస్తున్నావా? నీకు హెల్ప్ చేస్తా కదా. చూద్దాం. అన్ని So, వీడియోలు తీసి నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఓకేనా? మా నీలి మేఘాల ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బై బై, లాట్స్ ఆఫ్ లవ్. అందరూ డ్రైవ్ సేఫ్, మంచిగా చేసుకోండి పండగని. టాటా. మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా బాయ్. వినాయక చవితికి పోయిన ఎపిసోడ్ లో ఏం చేసాము? లడ్డు చేసామా? సో ఇప్పుడు ఆయనకి మంచి నైవేద్యం, ఘీ సాంబార్ రైస్ విత్ చామదుంప ఫ్రై. దీంట్లో మనం యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్